హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణంకి అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నాము. ఇక దేవుళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళిర్రు. ఇక దేవుళ్ళని తీసుకొచ్చిన తర్వాత సీదా అటే గుడికి వెళ్ళాలి. ఇటు నుండే వెళ్తారు. పిల్లల్ని కూడా రెడీ చేసిన. నేను ఇంతకు ముందే షాప్ నుండి వచ్చి స్నానం చేసి అయితే ముగ్గురం రెడీ అయినాము. ఇప్పుడు వెళ్ళాలి. మరి వీడియో తీస్తానో తీయనో చూద్దాము. ఎవరైనా స్వాములు తీస్తే కనుక తీయమని చెప్తా. అదే మీకు అప్లోడ్ చేస్తా. చూడండి. ఫ్రెండ్స్, పొద్దున్న నుండి అయితే వీడియో కంటిన్యూ చేస్తా అనుకున్నా. కాకపోతే నేను షాప్లో బిజీగా ఉండడం వల్ల అయితే వీడియో అయితే పూర్తిగా తీయలేదు. పూర్తిగా అంటే పొద్దున్న నుండి తీయలేదు. ఇక నేను పొద్దున్నే పూజ చేసుకొని షాప్కి అయితే వెళ్ళిన. షాప్ నుండి మళ్ళీ ఒక 10 వరకేమో షాప్లో గిరాకీ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను స్నానం చేసి మళ్ళీ పిల్లలకు స్నానం చేపించి, అంటే పొద్దున కూడా షాప్కి వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని వెళ్ళిన. కాకపోతే మధ్యాహ్నం కూడా వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు నేను అందరం కలిసి అయితే స్నానం చేసి దేవుళ్ళు అయితే మా షాప్ ఉన్నకై వాడకై నుండే తీసుకొస్తారు. వాళ్ళు అటు వెళ్ళంగానే నేను ఇటు వచ్చేసి అయితే రెడీ అయినాము. వాళ్ళు వచ్చే వరకు ఇట్లా దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఇంటింటికి అయితే నీళ్ళు అరగించి, అంటే స్వాములకు నీళ్ళు అరగించి దేవుళ్ళకు బొట్టు పెట్టి మంచిగా మొక్కుతాం అన్నట్టు, అది అలవాటు. ఇక ఇట్లా తీసుకొస్తా ఉన్నారు. చూసిరు కదా ఎంతమంది ఉన్నారో. టైం అయితే బరాబర్ 12 అవుతుంది. ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. ఇంకా స్వాములకు నీళ్లు పోసిన కొద్ది అయితే ఆ నీళ్ళు అయితే మసులుతున్నాయి. వేడి నీళ్ళు ఉంటున్నాయి. నీళ్ళు అంతే అట్లా మసులుతున్నాయి అన్నట్టు. ఇక కన్నిగాన్ని అయితే ఇట్లా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నా కన్నిగానితో. కాబట్టి డీజే వెళ్తుంది కదా, ఆ బులోరాలనే స్వామికి ఇచ్చే ఒక స్వామికి అయితే కన్నిగాన్ని అప్పచెప్పిన. ఇక మంగళహారతి అయితే నేను పట్టుకున్నా. కొబ్బరికాయలు అయితే మా మిన్ను పట్టుకున్నది. మిన్ను స్వామిని కూడా వాళ్ళు ఎక్కించుకుంటా అన్నారు. కాకపోతే తనే నాతో నడిచేస్తా అని అన్నది. కానీ పాపం నాకే పాపం అనిపించింది. అంత కాళ్ళు కాలినా కూడా తను ఏమో ఇబ్బంది పెట్టలేదు. అంత దూరం కూడా నడిచే వచ్చిందన్నట్టు. కానీ నాకే చూసినప్పుడల్లా అయ్యో పిల్లని ఎండలో తెస్తా అన్న, కాళ్ళు కాలుతున్నాయి అని అనిపించింది. కానీ తనైతే ఏమి ఇబ్బంది పడలేదు. ఇక ఇట్లా అందరం అయితే ఇంటింటి కాకుండా వెళ్తూ ఉన్నాము. చాలా దూరమే నడవాలి ఊరు నుండి గుడి దగ్గరికి. ఇక అట్లా వెళ్తూ ఉన్నాము. స్వాములు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సులు అవి ఇవి చేస్తారు. మా స్వామి అయితే ఎప్పుడు డ్యాన్సులు అసలు చేయడు. ఆయనకి ఇష్టం ఉండదు. ఇక ఇట్లా పూజలు అయితే ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సీతారాముల కళ్యాణము అని అంటే ఫస్ట్ నా పెళ్ళి కాకముందు అయితే మేము మా ఊర్లో కన్నెపల్లిలో మా కులం వాళ్ళని అయితే రానిచ్చేటోళ్ళు కాదన్నట్టు గుడికి. అయ్యగారులు ఇట్లా బ్రాహ్మణులు కోమట్లు వాళ్ళే చేసేటోళ్ళు. మా చిన్నప్పుడు అట్లా నేను దోస్తులతో కలిసి గుడి ముందట, అంటే గేట్ ఉంటుంది కదా, గేటు ముందు నిలబడి అట్లా చూసేది అన్నట్టు. ఏమంటారు ముట్టుడు మాడి అని అనేటోళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఈ జనరేషన్ చాలా మారిపోయింది. ఈ కులం ఆ కులం అనేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అందరూ కలిసే ఈ పూజలు పునస్కారాలైనా ఈ శ్రీరామనవమైనా మంచిగా జరుపుకుంటూ ఉన్నారు. అది గుర్తుకొచ్చింది నాకైతే. ఇక్కడైతే కళ్యాణం రెడీ చేస్తూ ఉన్నారు అయ్యగారు. చూసి కళ్యాణం అయితే చూసి మంచిగా పెట్టుకొని దర్శించుకోండి దేవుళ్ళని. చూస్తున్నారు కదా, జనం కూడా చాలా మంది వచ్చిర్రు. ఇక అటు సైడ్ అయితే స్వాములు అందరూ నిలబడి ఉన్నారు. అయ్యగారు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఈ అయ్యగారు మాకు తెలిసిన అయ్యగారే. మా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఈ అయ్యగారే కదా, మాకు ఏదైనా కూడా ఈ అయ్యగారే చేస్తారు అన్నట్టు. ఇక జనం అయితే మంచిగా బాగా మంది వచ్చిర్రు. అందరు కూర్చుని లేదు అసలు. జనం ఏందో ఎక్కడ పోయినా కూడా తొంగి చూస్తారు. అట్లా వీళ్ళందరూ అయితే మంచిగా కూర్చున్నారు. ఇక వీడియో మొత్తం అయితే చూడండి. ఒక్కడి కూడా ఇంటికి వీడికి ఒక అర్ధగంట ఉంటే చాలా సార్. ఆ నిలబడ్డ సాంగ్లో 10 మంది సాంగ్లు అయితే
పెడితేనే ఉన్నాను కదా సార్ శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే దండం పెట్టు ఇద్దరు కలిసి పెట్టు లోక కళ్యాణాంతే సాములు జై అది జై దిగుగా హరో దిగుగా ఓకే ఓకే సాయి మేమే గిట్లా గిట్లా అంటానే మరి ముంగడ పెట్టుకొని అందరూ आम खाते हैं अन्ना मम्मी के गीत जोड़ పడేసే మరి నా దాంట్లో అంతకే అరే మొట్టి దగ్గర పెట్టుకుంటావా నువ్వు గిరి గిరి పెట్టుకుంటావా పెట్టుకుంటావా పడాడు
కదా బల్ల. చెప్పు ఎటువై వచ్చినాం మనం? గుడికి. సీతారాముల కళ్యాణానికి కదా. ఇగో పూలదండ నాది. ఆగు. ఇట్లా పెట్టుకొని పోతే ఎంటికలన్నీ చిట్టు అయినాయి. ఇక తీసిన ఇంతకు ముందే వచ్చినాము. ఇప్పుడే సీతారాముల కళ్యాణానికి అయితే పోయి కన్నిగానికి అయితే రాగానే నిద్ర వచ్చింది, పడుకోబెట్టిన. ఇక అన్నం తిన్నావా? అన్నం తిన్నాము. నిన్న అయితే ఫస్టే తిన్నది. మేము సాముల దీక్ష అయిన తర్వాత మేము తిని ఇప్పుడే వచ్చినాము. టైం అయితే 4 అవుతుంది. వీడియో అయితే చూసిర్రు కదా, ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. మీరందరూ ఎట్లా శ్రీరామనవమి జరుపుకున్నారు అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. బాయ్ బాయ్. మూత ఎందుకు అట్లా పెడతావా? కానీ పోంగా మాత్రం ఎట్లా కాళ్ళు ఎట్లా కాలినాయి, ఫుల్ కాలినాయి ఫ్రెండ్స్. 12 అయింది, బరాబర్ 12 అయింది. మా ఇంటి ముందుకు వచ్చే వరకే 11-12 ఏమో అయింది. జోరు ఎండ కొట్టింది. డాంబర్ రోడ్డు, కాలు ఇట్లా పెడితే అటే అతుకుడు మస్తు కాళ్ళు కాలినాయి. నేను ఫస్టే తినకి చెప్పిన బులోరాలు ఎక్కిపిస్తా డీజే దాంట్లో అని అంటే, లేదు నేను నడుపుతా అని అన్నది. ఇక నడిచింది మంచిగానే, ఏమనలేదు. కొబ్బరికాయలు కూడా అక్కడ దాకా తనే మోసింది, అంత కాళ్ళు కాలినా కూడా. కన్నిగన్న అయితే ఇక నాతో పట్టుడు కాదు. ఈ మంగళహారతి, కొబ్బరికాయలు, కన్నిగాడు అంటే ఇంకా చాలా దూరం పోవాలి కాబట్టి ఆయన ఫస్టే ఒకసారి ఆల్రెడీ అనుభవించి ఉన్నా కాబట్టి ఈసారి బులోరాలో ఫస్టే ఎక్కిపించిన. ఇక కాళ్ళు అయితే మంచిగా బాగా గాలినాయి, బాగా అంటే బాగానే. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూసిన వాళ్ళందరికైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకు బాయ్ బాయ్.